మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి సాంఘిక సంబంధాలని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవుతుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. పెద్దల యొక్క సహకారం, అలాగే దూర ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం కూడా ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూలమైన సమయంగా భావన చేయొచ్చు. ఎదురు చూస్తున్న ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండడం, దూర ప్రదేశాల్లో విద్యార్థులకి ఆశించిన విషయాల్లో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అధిక ఉద్వేగాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య సంబంధమైన విషయాల మీద తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముఖ్యంగా మీ యొక్క దైనందిన జీవితంలో మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ హాబీలు కావచ్చు, కళాత్మక రంగానికి సంబంధించిన విషయాల్లో మీ ఆలోచనలు, కొత్త విధానాల్లో మీరు ఏదైనా మీ హాబీలని పెంపొందించుకోవడానికి సంగీతం, నృత్యం, గీతం మొదలైన వాటి మీద అధిక శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులని మంచిగా మాట్లాడి ఆ రకమైన సమస్యలను అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు ఇబ్బందికరంగా లేకుండా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. క్రియేటివిటీ పెరుగుతుంది. సంతాన వర్గం అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా వరకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే మీ వ్యక్తిగత ఆలోచనలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రయాణాలకి సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేసే అవకాశం లాంటిది కనబడుతుంది.